ప్రధానమైన వాణిజ్య పంటల్లో పత్తి పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారం అని పిలుస్తారు. అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగటంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతోంది. గత 3-4 ఏళ్ల నుండి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగటంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. గత ఏడాది పత్తి సాగు చేసిన రైతులు ఈ ఖరీఫ్లో కూడా సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడులు పొందాలంటే పత్తి తీతల అనంతరం నుండే మేలైన సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. తెల్ల బంగారం అని పిలువబడే పత్తి పంట ప్రపంచంలో సుమారు 111 దేశాలలో సాగవుతుంది. అందువల్లే దీనిని నార పంటల రారాజు అనంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పంటకు 1326 కీటక జాతులు ఆశిస్తే మన భారతదేశంలో 130 రకాల కీటకాలు ఆశిస్తున్నాయి. ఇందులో అత్యంత తీవ్రంగా నష్టపరిచే పురుగు గులాబీ రంగు పురుగు. ఈ పురుగు ఆశించడంతో 2016 నుండి పత్తి సాగు దిగుబడి తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. అయితే గులాబీ రంగు పురుగు బెడద వల్ల సాగు విస్తీర్ణం ఏ ఏటికాయేడు తగ్గుతూ వస్తోంది. గత ఖరీఫ్ పంట కాలంలో 30 నుండి 40% వరకు ఈ పురుగు ఆశించడం వల్ల నష్టం జరిగింది. అంటే ఈ పురుగు ఎంత ప్రమాదమో గమనించవచ్చు. ఈ పురుగు జీవిత చక్రాన్ని చూస్తే అక్టోబర్, నవంబర్ మొదలుకుని పంట తీత తీసే వరకు ఉంటుంది. ఈ పురుగు జీవిత చక్రంలో 4 దశలు అనగా గ్రుడ్డు దశ, గొంగళి పురుగు, కోసస్త, రెక్కల పురుగులుగా చూడవచ్చు. గ్రుడ్డు పొదిగి లార్వా దశకి చేరుకున్న 2 రోజుల్లోనే పత్తి కాయలోకి చొచ్చుకొని పోయి విత్తనాన్ని తిని నాశనం చేస్తుంది. దీనివలన ప్రతి నాణ్యత దెబ్బతింటుంది. గత ఏడాది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సకాలంలో పంట యాజమాన్య పద్ధతులు పాటించలేకపోవడంతో గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగింది. దీంతో దిగుబడి, నాణ్యత గణనీయంగా తగ్గింది. అంతేకాకుండా ఈ పురుగు ఆశించినందుకు ప్రతి తీతలకు కూలీ ఖర్చు విపరీతంగా పెరిగింది. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. భారతదేశంలోనే కాక ప్రపంచంలోని వాణిజ్య పంటలలో పత్తి పంట కూడా ఒక వాణిజ్య పంట. ఈ ఏడు మనం చూసుకునే దాదాపు పత్తి పంటకు 12,000 రూపాయల వరకు క్వింటలకి ధర ప్రకటన జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పత్తి పంటలో ఎండాకాలంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించకపోతే వర్షాకాలంలో పత్తి పంటకు చాలా రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు పత్తి పంటలో కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పత్తి వేసిన రైతులు పత్తి పొలంలో పత్తి కర్రలు లేకుండా జాగ్రత్త పడాలి. అదే కాకుండా ముఖ్యంగా వేసవి దుక్కులు కూడా చేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే పత్తి మొదలు కానీ అవన్నీ ఏరివేసి భూమిలో కలిదుండడము లేదంటే వేసవి లోతు దుక్కులు చేయడము చేయాలి. ఎందుకంటే ప్రధానంగా ఇదే కాకుండా గట్ల వెంబడి పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు లాంటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు వాటిని ఏరి తీసివేయాలి. ఎందుకంటే ఈ మధ్య పత్తిలో ప్రధానంగా చూసుకున్నప్పుడు అక్టోబర్ మాసంలో గులాబీ రంగు పురుగు చాలా తీవ్రమైపోయి నవంబర్, డిసెంబర్ మాసంలో ప్రతి కాయకు గులాబీ రంగు పురుగు ఆశించి ముఖ్యంగా పింజ పొడవు, నాణ్యత దెబ్బతినడమే కాకుండా తెల్ల రంగులో ఉండవలసిన పత్తి ముఖ్యంగా ఇతర రంగులో మారిపోయి పత్తి తన యొక్క నాణ్యతను కోల్పోతుంది. కాబట్టి తద్వారా దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రధానంగా వేసవి కాలంలో ముఖ్యంగా మే మాసంలో రైతులు వేసవి దుక్కులు చేసుకుంటే ముఖ్యంగా గులాబీ రంగు పురుగుకు సంబంధించిన కోసస్థ దశ సాధారణంగా అది 1 అడుగు లోతు లోపల కోసస్థ దశ ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో వేసవి దుక్కులు చేసుకుంటే ఆ ఎండ వేడిమికి అంటే వేసవి దుక్కులు చేసినప్పుడు కోసస్థ దశ బయటపడితే పక్షులు, కాకులు, చిలుకలు లాంటివి తినడమే కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఎండ వేడిమికి లోనై చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ కొన్ని చిన్న కిటుకులు పాటిస్తే పత్తిలో ప్రధానంగా అక్టోబర్ మాసంలో గులాబీ రంగు పురుగు లాంటి పురుగులు కానీ, లద్దె పురుగు కానీ, అదేవిధంగా శనగపచ్చ పురుగు కానీ ఇలాంటి పురుగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. పత్తిలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టకపోవడం, గులాబీ రంగు పురుగుకి కేవలం పత్తి పంట ఒకటే ఆహారం కావడం,
99% కేవలం బీటీ పత్తిని మాత్రమే సాగు చేయడం లాంటి కారణాల వల్ల గులాబీ రంగు పురుగు బీటీ జన్యువులకు నిరోధక శక్తి పెంచుకోవడం జరుగుతుంది. మన మంచిర్యాల మరియు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు ఒక 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పత్తి అనేది ప్రధాన పంటగా సాగు చేస్తున్న సందర్భం. ముఖ్యంగా ఈ పత్తి పంటలో ప్రస్తుత తరుణంలో గులాబీ రంగు పురుగు అనేది రైతుకు ఒక కొరకరాని కొయ్యగా పరిణమిస్తున్నది. దీని నివారణ గనక ఒక సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించకపోతే ఈ గులాబీ రంగు పురుగు నివారణ అనేది అసాధ్యం. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా 4 అంచెలలో ఈ యాజమాన్య పద్ధతులు చేపట్టవలసి ఉంటుంది. ఈ పంట లేని కాలంలో చూసుకున్నట్లయితే మనకు వేసవి దుక్కులు చేసుకోవడం ద్వారా ఈ పురుగు యొక్క కోశస్థ దశలు ఏవైతే ఈ భూమి లోపల ఉంటాయో అవి బయటికి బహిర్గతమై ఎండ వేడిమికి చనిపోవడం, లేదంటే పక్షులకు ఆహారంగా మారి వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్ల దగ్గర చూసుకున్నట్లయితే పత్తి తీసిన తర్వాత అంటే జిన్నింగ్ చేయబడిన తర్వాత పత్తి విత్తనాలను మనం ఎక్కువ కాలం నిల్వ చేయకుండా వాటిని నాశనం చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండో విధానం చూసుకున్నట్లయితే మనకు పంట విత్తుకోవడానికి ముందు అంటే మనం ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి అనేది విధిగా చేపట్టుకోవాలి పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి. అలాగే తక్కువ కాల పరిమితి కలిగినటువంటి బీటీ పత్తి రకాలను మనం ఎంచుకున్నట్లయితే ఈ పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం సమర్థవంతంగా నిర్మూలించి పురుగు ఉధృతిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే పంట చుట్టూ కూడా మనం నాన్ బీటీ పత్తి విత్తనాలను ఒక 4 నుంచి 5 వరుసల్లో విత్తుకోవాలని చెప్తా ఉన్నాం. కానీ ప్రస్తుతం ఈ బీటీ నాన్ బీటీ పత్తి విత్తనాలు 2 కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వాటిని మనం సమపాలలో కనుక విత్తనం విత్తుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. మూడో పద్ధతి చూసుకున్నట్లయితే మనకు పంట కాలంలో ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది మనకు 45 రోజుల నుంచి అంటే విత్తనం విత్తుకున్న 45 రోజుల నుంచి మనకు కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పంట విత్తుకున్న 45 రోజులకు ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుంచి 8 చొప్పున పెట్టుకొని పురుగు ఉధృతిని గమనించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా మనకు పంట చేలల్లో ఉండేటువంటి మగ పురుగులన్నీ కూడా ఆకర్షితమై లింగాకర్షక బుట్టల్లో పడిపోవడం ద్వారా ఆడపురుగుకి మగ పురుగు దొరకక సంపర్కం జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పురుగు ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ లింగాకర్షక బుట్టల్లో పడేటువంటి పురుగుల సంఖ్యను బట్టి అంటే మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకున్న తర్వాత ప్రతి 3 రోజులకు గనక రోజుకు 8 పురుగుల చొప్పున 24 పురుగులను కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు మన చేనులో ఆర్థిక నష్టపరిమితి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉందని గుర్తించి దానికి తగిన రసాయనిక మందులను పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకు పంట పూత సమయంలో పూమోగ దశలో ఈ మన వేప నూనె అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి రసాయనాన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క గుడ్లని సమర్థవంతంగా నివారించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఏవైతే పత్తి మూలను మనం కంప్లీట్గా నాశనం చేసేసి లేదంటే పశువులను గొర్రెలను తోలి వాటిని మేపడం ద్వారా పురుగు ఉధృతిని జీవిత చక్రాన్ని మనం అదుపు చేయగలుగుతాం. ప్రతి రైతు ఇప్పటి నుండే తగు జాగ్రత్తలు తీసుకుంటే గులాబీ రంగు పురుగును ఆదిలోనే అరికట్టి నాణ్యమైన పత్తి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.